స్వర్గాలు నరకాలు ఎక్కడున్నాయండి అనేవాళ్ళు ఉన్నారు కదా. దానికి ఎవరు చెప్తారు రీజన్? స్వర్గాలు నరకాలు, స్వర్గ భోగాలు నరకయాతలు ఖచ్చితంగా అనుభవించేయే, దాంట్లో ఏం అబద్ధం లేదు అని రుజువు చేసేవాళ్ళు ఎవరు చెప్పండి? దేహం లేదు, అక్కడ రంపంతో వాస్తారండి, నూనెలో వేయిస్తారండి అని చెబుతుంటారు కదా. మరి దేహం లేకపోతే ఎట్టకు వస్తారు? మనసులో వస్తారా? అందరూ కాకుండా ఎవరో ఒక్కళ్ళు లేచి చెప్పండి. రైట్. అంటే ఒక మాటలో చెప్పాలంటే రాత్రి కల్లో ఎవడో కత్తితో నిన్ను పొడిచాడు, రక్తం గారింది, బాధేసింది, కేకలు పెట్టావు, గందరగోళం అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత కేకల్లో మెలకు వచ్చింది, లేచి చూసుకున్నావు, ఏమీ లేదు, కత్తి ఘాటు లేదు, ఏమీ లేదు. కానీ ఆ బాధ అనిపించావా? అప్పుడు అనిపించావు. ఆ భయం ఉంటే ఇప్పుడు ఉంటుంది మేలుకొన్న తర్వాత. అదిగో ఇదే ప్రకారంగా అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మనస్సు ఒక స్వప్న పురుషుణ్ణి సృష్టించింది. మన మనస్సు స్వప్న పురుషుణ్ణి సృష్టించింది. అక్కడ దేహం ఉన్నట్టుగా దేహం లేదు, దేహం ఉన్నట్టుగా, మనసు లేదు, మనసు ఉన్నట్టుగా, బుద్ధి లేదు, బుద్ధి ఉన్నట్టుగా, చుట్టుపక్కల మనుషులు లేరు ఉన్నట్టుగా, శత్రువులు లేరు ఉన్నట్టుగా, స్నేహితులు లేరు ఉన్నట్టుగా, కత్తి లేదు ఉన్నట్టుగా, పొడవ లేదు పొడిచినట్టుగా, ఎట్లయితే రాత్రి అనుభవించావో అది అట్లా అనిపించింది. కాబట్టి ఈ నరకయాత్ర అనేటువంటిది కేవలం నీ మనస్సుకి తెలిసేటువంటి బాధ మాత్రమే. దాన్నే నరకయాత్ర, అంతేగాని నిజంగా పోయటం లేదు. కోస్తే ఎంత కష్టం కలుగుద్దో, కోస్తే ఎంత బాధ కలుగుద్దో నీకు అక్కడ తెలుస్తుంది. అందుకని దాన్ని రప్పాలతో పోయటం అన్నారు. బాగా సలసలగాగే నూనెలో కనుక వేయించితే ఎట్లా ఉంటుందో అదిగో అంత బాధ కలుగుద్దని చెప్పడానికి ఆ ఉదాహరణ చెప్పారే కానీ అదంతా బాధాకరమైనటువంటి స్థితి. అలాగనే నువ్వేదో ఒక నలుగురు డాన్సర్లతో కలిసి డాన్స్ వేస్తూ ఉన్నావు, హాయిగా ఆనందంగా గంతులు వేస్తూ ఉన్నావు అనుకోండి, అదిగో అదే కల్లో అట్ట వేసిందే అక్కడ స్వర్గం. అక్కడ రంభా ఊర్వశి మేనకా తిలోత్తములతో డ్యాన్స్లు వేస్తూ ఉంటావే అదిగో అదంతా ఇదే ఈ కల్లో వేసినటువంటి. అందువల్ల స్వర్గం నరకం అని అంటే లేవని అనుకోవద్దు, ఖచ్చితంగా ఉన్నాయి. ఉన్నాయి అంటే అక్కడ ఏవో లోకాలు లేవు. ఏమున్నాయి అంటే నువ్వు అనుభవం మాత్రం ఉంది, దాన్ని అనుభవక్షేత్రం అని అంటారు. స్వర్గ నరకాలన్నీ కూడా అనుభవక్షేత్రాలు. అంటే నువ్వు అనుభవించడమే స్వర్గం, అనుభవించడమే నరకం.